ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలో పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు పెద్దబావి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుజాన్ యాదవ్, ఎన్ఎస్యుఐ నాయకుడు రంజిత్, సామ వరుణ్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। శివయాత్ర చేయడం జరిగింది బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో। ఎందుకంటే పదే పదే మా మాజీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీద పదే పదే నిందలను వేయడం జరుగుతుంది। అందుకనే బిడ్డ నరేంద్ర మోడీ ఫస్ట్ నిత్యావసరాల వస్తువులు కానీ, గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ తగ్గించినాక మా నరేంద్ర మోడీతో ఎలానైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎలానైతే నడిచిండో అప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు నడిచి మా రాహుల్ గాంధీ మీద సవాలు విసురు బిడ్డ। ఇంతేకాదు ఈ రాష్ట్రం ఈ దేశంలో 130 కోట్ల జనాభాను నువ్వు మోసం చేస్తున్నావు। ఈ 133 కోట్ల జనాలకు ఫస్ట్ నిత్యావసరం రాహుల్ గాంధీ మీద రుద్దుతున్నారు। మరి ఇలాంటి వ్యాఖ్యలు రోజు కోకొల్లలు వింటున్నాం, చెవులు తూట్లు పడుస్తున్నాయి। ప్రతిరోజు వాట్సాప్లో చూడండి, యూట్యూబ్లలో చూడండి, ఎంతమంది ఎంత ఘోరంగా తిట్టుకున్నారు। ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టగలుగుతారా మీరు? ప్రతి ఒక్కరికి 2 ఏళ్ల జైలు శిక్ష వేయగలుగుతారా మీరు? ఎందుకు మా కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారినే మీరు టార్గెట్ చేస్తున్నారు? మీరు ఎంత టార్గెట్ చేస్తే అంత రాటు తేలుతాడు మా నాయకుడు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు లోక్సభ నుంచి బర్తరఫ్ చేస్తూ ఎందుకు ఆదేశాలు ఇస్తున్నారు? అసలు కోర్టు ఒక 1 మంత్ టైం ఇచ్చింది, 1 మంత్లో నిరూపణ చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు భయభ్రాంతులతోటి ముందుగానే బర్తరఫ్ చేయడానికి కారణం ఏంది అంటే ప్రశ్నించే వాళ్ళు ఎక్కడా ఉండొద్దు అని మీరు అనుకుంటే ఒక్క గొంతును నొక్కితే 1000 గొంతులు లేస్తాయి। అది సత్యము। ఈ రోజు కాకపోయినా 4 రోజులకైనా ప్రజలందరికీ తెలుస్తుంది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు। ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడుతుంది। ఇప్పుడే కాదు, జవహర్ లాల్ నెహ్రూ అప్పటి నుంచి మరి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దేశం కోసం ఎంత త్యాగం చేసింది। దేశం కోసం వాళ్ళ ఆస్తిని కాదు, ప్రాణాలనే సైతం త్యాగం చేసిన కుటుంబం అది। ఈ రోజు అలాంటి కుటుంబం మీద జైలు పంపించడానికి మీరు ఎత్తుగడలు వేస్తున్నారు, జాగ్రత్త। మీరందరూ ఎన్ని ఎత్తుగడలు వేసినా వాళ్ళకి ఒరిగే నష్టం ఏమీ లేదు। పార్టీ ఉంది, పార్టీ క్యాడర్ ఉంది, క్యాడర్తో సమానం, క్యాడర్ దేవుళ్ళు మా కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తారు। అదేవిధంగా మీరు ఎంతైతే ఎత్తులు వేస్తున్నారో అంతకు పై ఎత్తులు ముందు అనుభవిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను।